రేటు ఉండేది. అలాగే పక్క ఊరికి ఫోన్ చేస్తే ఎస్టిడి, వేరే దేశానికి చేస్తే ఐఎస్డి. అలాగే ట్రంక్ కాల్స్, దూరం వేరే చోటకి చేయాలని ట్రంక్ కాల్, మనం డబ్బు నెంబర్ ఇచ్చేసేసి కూర్చుంటే అక్కడ బూత్ దగ్గర వాడు, లేకపోతే ఇంటి దగ్గర ఎవరి దగ్గర అయితే ట్రంక్ కాల్స్ పెట్టుకోరు. పోలింగ్ బూత్ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అక్కడ కూర్చుంటే ఓ 10 మందిని అక్కడ 25 మంది 30 మంది కూర్చుని ఉండేవాళ్ళం. 3, 4 క్యాబిన్స్ ఉండే, మీద 1వ క్యాబిన్ లోకి వెళ్ళు, 2వ క్యాబిన్ లోకి వెళ్ళు. ఆ టైంలో గబక్కన మనం 1.5, 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది ట్రంక్ కాల్స్ అంటే. అలాంటి స్టేజ్లు చూసిన వాళ్ళం. అట్లాగే గ్యాస్ బండ్ అంటే బండం తీసుకుని వెళ్ళి దాని దగ్గర కూర్చునేవాళ్ళు 3 రోజులు 4 రోజులు 15 రోజులు 20 రోజులు ముందు బుక్ చేసి రావాలి. తర్వాత వచ్చిన తర్వాత సిలిండర్ తీసుకెళ్లి తెచ్చుకో. మళ్ళీ బుక్ తీసుకుని వెళ్ళాలి. ఫోన్ లో చేయంటారు కానీ చేసినా బుక్ చేయరు. మేము లేదమ్మా బో చేసామా వాళ్ళు అంటే ఫోన్ చేయడమే కష్టం. గ్యాస్ కంపెనీకి చేయాలి. ఇప్పటిలాగా ఇలాగా కస్టమర్ కేర్ కాల్ ఇది నొక్కగానే మన నెంబర్ నొక్కి ఇది లేదు, ఏమి లేదు. సర్వీసెస్ అనేది అంత మార్పు అందుబాటులోకి వచ్చినాయి. అట్లాగే రైల్వే కంటే రిజర్వేషన్ అంటే వెళ్ళి అక్కడ క్యూ లైన్ లో నుంచున్న వాళ్ళం మనం. అప్లికేషన్ రాసుకుని దాంట్లో చిన్న అక్షరం తేడా వచ్చినా తీసి ఇచ్చేసేసి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ క్యూ లైన్ లో